టెక్నాలజీ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే దేశం జపాన్. అతివేగంగా పరుగులు తీసే బుల్లెట్ ట్రైన్లు, అత్యాధునిక విమానాశ్రయాలు, భారీ భూకంపాలనైనా ఎదుర్కొని నిలబడగలిగే కట్టడాలు, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా జపాన్ ప్రపంచ దేశాలతో పోటీ పడడంలో ఒక్క అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఈ దేశం మరో పెను సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ఇంటర్నెట్ స్పీడ్ ఏ స్థాయిలో ఉంది? సెకనుకు ఎంత వేగంతో సేవలు అందుబాటులో ఉన్నాయి? ప్రపంచంలోని వివిధ దేశాలకు జపాన్ ఇంటర్నెట్ స్పీడ్కు ఉన్న వ్యత్యాసం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది ఇంటర్నెట్ వేగాన్ని సెకనుకు మెగాబైట్స్ ఎంబీపీఎస్ లో కొలుస్తారు. ఒక పెబాబైట్ అంటే 1 మిలియన్ గిగాబైట్లకు సమానం, లేదా 1 బిలియన్ మెగాబైట్కు సమానం. జపాన్ టెక్నాలజీకి పెట్టింది పేరు. సెకనుకు 1.02 పెటాబిట్స్ వేగంతో పనిచేసే ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చి వరెవా అనిపించుకుంది. ఈ ఇంటర్నెట్ వేగంతో అసాధ్యం అనిపించే పనులన్నీ క్షణాల్లో సాధ్యమవుతాయి. రెప్పపాటు సమయంలోనే నెట్ఫ్లిక్స్లో ఉన్న మొత్తం డేటాను డౌన్లోడ్ చేయగలిగేంత వేగం ప్రస్తుతం ఉన్న జపాన్ ఇంటర్నెట్కు ఉంటుంది. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాలో ప్రస్తుతం ఉన్న సగటు ఇంటర్నెట్తో పోలిస్తే ఈ నెట్వర్క్ దాదాపు 35 లక్షల రెట్ల వేగవంతమైనదిగా చెప్తున్నారు పరిశోధకులు. ఇక భారత్లోని సగటు ఇంటర్నెట్ స్పీడ్తో పోలిస్తే ఇది ఏకంగా 1.6 కోట్ల రెట్లు అధిక వేగాన్ని కలిగి ఉందని చెప్తున్నారు. ఈ అద్భుతమైన ప్రాజెక్టును ఎన్ఐసిటికి చెందిన ఫోటోనిక్ నెట్వర్క్ ల్యాబ్కు చెందిన ప్రత్యేక టీంతో పాటు సుమిటోమో ఎలక్ట్రిక్ అండ్ యూరోపియన్ భాగస్వాములతో కలిసి అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ నయా ఇంటర్నెట్తో ఒక్క సెకనులో ఇంగ్లీష్ వికీపీడియా మొత్తం డేటాను 10,000 సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. సాధారణంగా వికీపీడియా డేటా సుమారు 100 GB ఉంటుంది. ఇక అంతేకాదు 8K రిజల్యూషన్తో ఉన్న ఫుల్ హెచ్డి వీడియో ఫైళ్లను కూడా క్షణాల్లో డౌన్లోడ్ చేయగల సామర్థ్యం ఈ ఇంటర్నెట్కు ఉందని అంటున్నారు. ఇక అంతేకాకుండా 10,000 4K హెచ్డి వీడియోలను ఒక్క సెకండ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం ఇంటర్నెట్ స్పీడ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను జపాన్ వినియోగించినట్లు తెలుస్తుంది. దీనికోసం అధునాతన ట్రాన్స్మిటర్లు, రిసీవర్లు, 19 లూపింగ్ సర్క్యూటర్లను ఉపయోగించారు శాస్త్రవేత్తలు. ఒక్కో లూప్ సర్క్యూట్ పొడవు సుమారు 86.1 కిలోమీటర్లు ఉంటుంది. ఈ లూప్ల ద్వారా సిగ్నల్స్ ప్రయాణించి డేటాను ప్రసారం చేస్తాయి. ఈ ఫైబర్ మందం 0.125 మిల్లీమీటర్లు ఉందని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచమంతటా వినియోగిస్తున్న ఆప్టికల్ ఫైబర్ కూడా 0.125 మిల్లీమీటర్లు మందంతోనే ఉంటుంది. ఈ 19 కోర్లు వేటికవే డేటాను తీసుకెళ్లేలా డిజైన్ చేశారు. తద్వారా ఒకే ఆప్టికల్ ఫైబర్ లో 19 మార్కర్లో డేటా వెళ్తుంది. ఈ టెక్నాలజీ సహాయంతో సెకనుకు 1808 కిలోమీటర్ల దూరం వరకు డేటాను పంపగలిగే సామర్థ్యం లభించిందని ఎన్ఐసిటి వెల్లడించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే బ్రాండ్ బ్యాడ్ స్పీడ్ తో సింగపూర్ 572 MBPS తో, ఫ్రాన్స్ 503 MBPS తో ముందంచులో ఉన్నాయి. ఇక మొబైల్ ఇంటర్నెట్ విషయంలో యుఏఈ సెకనుకు 769 MBPS వేగంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. చైనా, అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే అటు 6G కంటే వేగవంతమైన డేటా టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. 5G కంటే 50 రెట్ల వేగంగా ఉండే 6G ట్రయల్స్ ను కూడా ప్రారంభించాయి. ఇక అదే సమయంలో భారత్ 3G నుంచి 4Gకి ఇప్పుడు 5G వైపు అడుగులు వేస్తుంది. రానున్న రోజుల్లో మరింత వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రస్తుతానికి జపాన్ అభివృద్ధి చేసిన ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ను ప్రభుత్వ సంస్థలు, డేటా సెంటర్లు, అలాగే టెలికాం కంపెనీలు వినియోగించుకునేలా సిద్ధం చేస్తున్నారని సమాచారం. సాధారణ వినియోగదారులకు ఇది వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే AI, అలాగే డ్రైవర్ రహిత వాహనాలు, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ టూల్స్ వంటి రంగాల్లో భారీ ఎత్తున డేటా ట్రాన్స్ఫర్ అవుతుందంటున్నారు. ఇక ఆయా రంగాలు అభివృద్ధి చెందిన కొద్దీ ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. అయితే భవిష్యత్తులో 6G నెట్వర్క్లు, అలాగే సముద్ర గర్భ కేబుల్లో అభివృద్ధికి జపాన్ న్యూ ఇంటర్నెట్ ఒక కీలక మోడల్గా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.